యాదవ సామాజిక వర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మాసిమేను గంగయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణరావుకు ఘనంగా స్వాగతం పలికి దుశాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు యనమల రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సామాజిక వర్గ యువత అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బీసీ నాయకులు నక్కా బద్రి, నక్కా వంశీ, మచ్చా శ్రీను, మచ్చల శ్రీను, కాదా వెంకటరమణ, యాదవ సంక్షేమ సంఘ ప్రచార కార్యదర్శి నంబారి రమణ యాదవ్, కొయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, తర్వాత దివ్య గారు మేడం గారు ఆశీస్సులతో, మరి తమ్ముడు యనమల రాజేష్ గారు దీవెనలతో మరి తమ్ముడికి ఈరోజు ఈ యాదవ్ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డైరెక్ట్ ఇచ్చినందుకు మా యాదవులకి చాలా సమస్యలు. ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు, తర్వాత గొర్రెలు కాసుకున్న వాళ్ళకి చాలా, ఎందుకంటే 50 సంవత్సరాలతోటి వాళ్ళు ఎందుకంటే మూలన పడిపోయిన పరిస్థితుల్లో మరి అవన్నీ కూడా మా తమ్ముడు ఆ యొక్క డైరెక్టర్గా యాదవ సంఘం డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి మరి ఆ సమస్యలను తీసుకెళ్ళి మా సంఘానికి ఏ సమస్య వచ్చినా సరే మరి మా తమ్ముడు ఆయన మామూలుగా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి అవన్నీ కూడా సమకూరుతాడని ఈ సంఘం తరపుని నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. డైరెక్టర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ఈ ఎంపీ గారికి, మర్రెడ్డి ఇంటర్ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస గారికి, అలాగే యనమల రామకృష్ణ గారికి, యనమల రాజేష్ గారికి, దివ్య గారికి, నా సంఘం ప్రజలకి ధన్యవాదాలు. అలాగే నేను జనసేన పార్టీ టీడీపీ కుటుంబంలో ఉండి 2014 నుంచి జనసేన పార్టీలో కష్టపడినండి. కష్టానికి ఫలితం వచ్చింది నాకు. అలాగే పవన్ కళ్యాణ్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళానండి. ఈ యాదవ సంఘం కార్పొరేషన్లో కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు గుర్తింపు ఉంటుంది. అలాగే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. యువతకు ఉద్యోగ అవకాశాలు, యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తున్నానండి. సంక్షేమ పథకాలు అన్నీ నేను యువతకు వచ్చేలాగా చూస్తానని